నేర్పిస్తా అంటే ఈ ముగ్గురు శాఖ మీకే ఇస్తారా ఏంది? ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లకు మాత్రం గ్యారెంటీగా నేర్పిస్తా. వాళ్ళకి నేర్పియడానికి హోం శాఖ మీకు ఇస్తానని చెప్తారా కేసీఆర్ గారు? ఈ హోం శాఖ ఈ శాఖ వీళ్ళకి నేర్పియాలంటే ఇవ్వాలి కదా. ఏ శాఖ అవసరం లేదు. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము ముఖ్యమంత్రి అయినట్టే, అన్ని శాఖలు మాకున్నట్టే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మేము ముఖ్యమంత్రి అయినట్టే. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ డ్యూటీస్ ఏంది, వీళ్ళు ఎట్లా పనిచేయాలి, ఇలా అన్ని కూడా నేర్పిస్తారు. రెండోది నేను అడుగుతున్నా, ఈ పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళని కూడా నేను అడుగుతా. ఇలా కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికో రచ్చ చేసిర్రు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగ్గారెడ్డి గారు ఇలా పోలీసు వాళ్ళని ఏమని తిట్టిండండి? నేను మీ లైవ్ లో కూడా చెప్పరాని మాట తిట్టిండు, లా అని తిట్టిండు. ఏంటి ఏమని తిట్టిండు? మరి ఇలా ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా కాదు ఇట్లాంటి ఎందుకు చేయలే కానీ రేపు సిఐడి ట్రాన్స్ఫర్ సిఐడి ట్రాన్స్ఫర్ చేస్తారట, అది కూడా చేయని మంచిదే, చూస్తా దాని సంగతి కూడా. ఇలా జగ్గారెడ్డి గారి మీద ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇలా రియాక్ట్ కాలేదండి? ఇలా పోలీస్ ఆఫీసర్లని ఘోరంగా తిట్టినా ఎందుకు రియాక్ట్ కాలే? ఇలా అరవింద్ గారు, ఇలా బీజేపీ ఎంపీ అయిన అరవింద్ గారు ఘోరంగా పోలీస్ ఆఫీసర్లు తిట్టినా ఎందుకు రియాక్ట్ కాలే? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉంది అని, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని వాళ్ళిద్దరిని అనే ధైర్యం దమ్ము వీళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇలా కౌశిక్ రెడ్డి గారు అధికారంలో లేడు, అధికార పార్టీలో లేడు, ఇలా ఇబ్బంది పెట్టొచ్చు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది మేము చేయాలని స్పష్టంగా కనబడుతుంది కదా. ఇదే డీజీపీ గారు, ఇదే ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఇలా పోలీస్ వాళ్ళని బూతులు గలీజ్ మాటలు తిట్టలే. నేను ఎక్కడ ఇంకా వాళ్ళు గలీజ్ మాటలు తిట్టినా వాళ్ళ మీద ఎందుకు ఖండించలేదు? వాళ్ళ మీద ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎందుకు లెటర్ రాయలేదు అంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ పంపలే కదా అప్పుడు, కాబట్టి ఆ స్క్రిప్ట్ వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళకి నా ఇష్యూలేమో ఆయనకి స్క్రిప్ట్ పంపితే లెటర్ ప్రింట్ తీసి సంతకం తీసి పెట్టి పంపించారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేసినట్టు కన్వర్ట్ చేసినట్టు పనిచేసాడు, ఇది కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్తా ఉన్నాను. ఇలా ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను కళ్యాణ్ గారు, ఇలా బాల్కా సుమన్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు కళ్యాణ్ గారు? కేతనపల్లి మున్సిపాలిటీలో ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం వల్లనేనా వాళ్ళ 22 మున్సిపల్ సీట్లలో 14 దాడి దేనికోసం చేసిర్రు? సుమన్ చేసిండా? అసలు మాకు ఎందుకు మా కేతన్పల్లి మున్సిపాలిటీలో మేము మెజారిటీ గెలిచినప్పుడు, మేము 14 సీట్లు గెలిచినప్పుడు, ఇలా ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫీసర్స్ టు కండక్ట్ ద ఎలక్షన్ దేర్? వాళ్ళు ఎందుకు ఇంత రక్కస్ క్రియేట్ చేస్తారు? ఈ రక్కస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్తారు, పోలీసు వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆడ కూడా మా కార్యకర్తలు రెచ్చగొట్టింది ఇదే పోలీసు వాళ్ళు, ఇదే పోలీసు వాళ్ళు రెచ్చగొట్టి ఆడ గొడవ క్రియేటెడ్ చేసింది.